నథింగ్ 3 మొబైల్ రివ్యూ గురించి మనం మాట్లాడుకోవాలండి గైస్. ఆ ఫోన్ గురించి ఏం చెప్పాలంటే అదంతా నథింగ్ అనమాట. ఈ ఫోన్ గురించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే గైస్ వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, అక్కడ ఏదో అయిపోయింది. యాక్చువల్లీ నథింగ్ పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఎందుకంటే గైస్ వాళ్ళు ఇప్పుడు లైక్ మనం చూస్తున్నాం సామ్సంగ్ కానీ ఐఫోన్ కానీ వాళ్ళ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎంత పెట్టినా కూడా జనాలు కొంటూ ఉంటారు. నథింగ్ కూడా అలాంటి స్ట్రాటజీ ట్రై చేద్దాం అనుకుందేమో మరి అలాంటి స్ట్రాటజీ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కనీసం లైక్ ఫ్లాగ్షిప్ అని చెప్పి వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటున్నప్పుడు కనీసం ఆ ఫ్లాగ్షిప్ సంబంధించిన స్పిట్స్ అని ఇవ్వాలి. కానీ మీరు ఆ ఫోన్ సరిగ్గా గమనిస్తే ఫ్లాగ్షిప్ స్పిట్స్ అనేది నాకైతే కనబడలేదు గైస్. మీకు అది కనబడితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అసలు ఈ ఎల్టీపీఓ డిస్ప్లే లేదు, కనీసం IP69 రేటింగ్ ఇస్తారనుకున్నా అది లేదు. ఆ ప్రాసెసర్ కనీసం మనకి ఆ బడ్జెట్లో ఇప్పుడు 54,000కి లైక్ 54, 53 ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి IQ13 వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ వస్తుంది. కానీ అప్పుడు 8 ఎలైట్ వస్తున్నప్పుడు దీన్ని ఎవరు చూస్ చేసుకుంటారు? అసలు వాళ్ళు కాంపిటేటర్స్ గురించి వాళ్ళు ఆలోచించలేదనేది నాకు తెలీదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటే స్ట్రాటజీ వాళ్ళు కూడా ఇలా ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి వాళ్ళ ఫ్లాగ్షిప్స్ని 80,000 అట్లా పెట్టుకున్నారు కదా. సో ఇలా ఎవరు లైక్ వాళ్ళకి జనాలు కూడా కొంటారు. అది కూడా నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ పీసెస్ కాకుండా లిమిటెడ్ ఎడిషన్స్ అన్ని పెట్టుకొని ఉంటారు. ఎక్కువ నాకు తెలిసి వాళ్ళు కూడా ఎక్కువ తయారు చేయరు, కొన్ని చేసి ఉంటారు. వాళ్ళ సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఇలా ఎక్కువ ప్రైస్ పెట్టుకుందాం అనుకున్నారు. ఐఫోన్ సామ్సంగ్ లాగా వాళ్ళు కొంటున్నారు కదా, ఇది కూడా కొంటారు. వీళ్ళు కూడా అలా దూరదామని చెప్పి చూస్తున్నారు. బట్ దట్ ఈస్ కంప్లీట్గా నథింగ్ అయితే అక్కడ ఫెయిల్ అవుతుంది. అది ఫోన్ పరంగా చెప్పుకోవాలనుకుంటే గైస్ అసలు నాకు అసలు OnePlus Nord C5 చూసిన తర్వాత అసలు నథింగ్ ఫోన్ 3 వచ్చేసరికి నాకు నథింగ్ అనిపించింది. అసలు ఆ స్పెక్స్కి OnePlus అసలు 30,000 అంటే 29,999 ఆ బడ్జెట్లోనే మనకి అసలు ఆ స్పెక్స్కి నథింగ్ ఫోన్ ఎందుకు మనకు వస్తుంది గైస్ అసలు యాక్చువల్లీ. ఇంకోటి మీరు నథింగ్ నాకు తెలుసు మీరు OnePlus అనగానే గ్రీన్ లైన్ దగ్గరికి వెళ్తారని, కానీ వాళ్ళు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. నిజంగానే చాలా బాగుంది. అంటే రిమైనింగ్ ఆల్ కంపెనీస్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే మీకు OnePlus అనేది చాలా బాగా డిస్‌ప్లే అంటే ఐ మీన్ ఏదైనా ఇష్యూస్‌తో బాగా చేస్తుంది. సర్వీసింగ్ మాత్రం నేను పర్సనల్‌గా చెక్ చేశాను యాక్చువల్లీ. ఇది భయ్యా నథింగ్ ఫోన్ రివ్యూ వచ్చేసరికి.